బ్రేకింగ్ న్యూస్ లావణ్య రాజ్ తరుణ్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. పోటాపోటీగా ఒకరికొకరు కేసులు పెట్టుకుంటున్నారు. లావణ్య మాల్వి మల్హోత్రా లావణ్యకు మద్దతుగా లావణ్య తల్లిదండ్రులు నిలుస్తున్నారు. రాజ్ తరుణ్ ను విడిచిపెట్టేది లేదు అని లావణ్య పేరెంట్స్ అంటున్నారు. మాల్వి మల్హోత్రా చీడ పురుగు అని లావణ్య తండ్రి అంటున్నారు. నా కూతుర్ని చంపి డెడ్ బాడీ మాయం చేస్తానని మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ బెదిరిస్తోంది అని లావణ్య తండ్రి ఆరోపిస్తున్నారు. నా కూతురు లావణ్యకి ఏం జరిగినా రాజ్ తరుణ్ మాల్విదే బాధ్యత అంటున్నారు లావణ్య తండ్రి. రాజ్ తరుణ్ నా కూతుర్ని పెళ్లి చేసుకొని గర్భవతిని చేసి మోసం చేశాడు అని లావణ్య తండ్రి అంటున్నారు. తప్పు ఒప్పుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకొని లావణ్య తండ్రి అంటున్నారు. నా కూతురికి రేటు కడుతున్నావు అని లావణ్య తండ్రి విమర్శిస్తున్నారు. నాకు డబ్బులు అవసరం లేదు, నా కూతురికి న్యాయం చేసేందుకు నా ఆస్తి మొత్తం కావాలంటే అమ్ముతాను అని లావణ్య తండ్రి అంటున్నారు. ఈ వివాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. గత వారం రోజుల నుంచి లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇది ఒక కొలిక్కి రాలేదని చెప్పొచ్చు. అయితే నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను లావణ్య చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం ఆ పోరాటంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తోడున్నారని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అసలు నిజాలు ఏంటో కొన్ని వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకుల్ నమస్తే, చెప్పండి, మీకు లావణ్యకి మరి రాజ్ తరుణ్కి పెళ్లి జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఏ సంవత్సరం తెలిసింది? ఒక 1 year లోపల ఇట్లా గుళ్ళో టెంపుల్లో చేసుకున్నాము. తర్వాత అందరి సమక్షంలో గ్రాండ్గా చేసుకుందాము అని ఇప్పుడు మూవీ షూటింగ్లో బిజీ ఉన్నాం. కొంచెం అందరికి తెలిసేటట్టు తర్వాత గ్రాండ్గా చేసుకుందాం. ప్రజెంట్ ఇంక ఇదే అని అంటే ఈ రెండు కుటుంబ పెద్దలకు అందరికీ తెలుసు ఇదంతా, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు కలిసి ఉంటున్నారు ఒకటే ఇంట్లో అని చెప్పి తెలుసు. అవునండి. ఓకే, మరి ఇప్పుడు అన్ని ఏళ్ళ నుంచి వీళ్ళు సుమారు అసలు రాజ్ తరుణ్ హీరో కాకముందు నుంచి లావణ్య ఉంది, మేము ఎంతో అంత హెల్ప్ చేస్తున్నాం, ఇంటి దగ్గర నుంచి బియ్యం కూడా ఇస్తున్నామని లావణ్య చెప్పింది. అయితే అయినప్పటికీ కూడా అంత మంచిగా ఉన్నారు వీళ్ళు, అంత క్యూట్ కపుల్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రధానంగా రీజన్ ఏమై ఉంటుంది అంటే ఒక లావణ్యని వద్దు అనడానికి? అంటే వాళ్ళ మధ్యలో ఒక చీడ పురుగు చేరిందమ్మా. మధ్యలో చీడ పురుగు అని చెబుతాను, నేను పేరు కూడా చెప్పనమ్మా. చీడ పురుగు చేరింది, ఇద్దరి మధ్యలో ఒక చీడ పురుగు చేరింది. ఆ చీడ పురుగుని ఏం చేయాలమ్మా? అది ఏమంటారు, కెమికల్ పెట్టి ఆ చీడ పురుగుని చంపేస్తాం. అలాగా చీడ పురుగుని తరిగితే మా పాపకు తరుణ్కు ప్రియ. రాజ్ ఫ్యామిలీ వాళ్ళు మరి మీరు ఎలా ఉండేటోళ్ళు? అంటే పండుగలకు మీరు కలిసే వాళ్ళ లేకంటే మొత్తం కలిసేవాళ్ళం, అంతా మంచిగానే ఉండేవాళ్ళం. వాళ్ళతో మేము ఫోటోలు దిగేవాళ్ళం, మేము అంతా కలిసి ఫ్యామిలీగానే ఉండేవాళ్ళం. ఎప్పుడు చేద్దాం అంతేనమ్మా. మా పాపని US పంపించేటప్పుడు కూడా మేము అంతా కలిపి ఒక రోజంతా మంచిగానే ఉండి ఎయిర్పోర్ట్ దాకా మంచి గ్రాండ్గా సాగని పంపించాం. యూఎస్కి వెళ్ళిన తర్వాత కుక్క పిల్లల కోసం రావడం జరిగింది బయటికి. అది పంపించినట్టు మీకు తప్ప ఎవరికి తెలియదు తను US వెళ్తున్నట్టు. ప్రధానంగా తను డ్రగ్స్ తీసుకుంది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అంటే మీ పాప నిజంగానే డ్రగ్స్ తీసుకుంది? లేదమ్మా, అలాంటిది లేదు. అంత క్రెడిట్ చేశారు. అంటే దీని వెనకాల ఎవరైనా పెద్ద హస్తం ఉంది అని మీరు అట్లా భావిస్తున్నారా? ఇంకెవరు హస్తం ఉందమ్మా? అంత క్రెడిట్ చేయించిన కర్త కర్మ క్రియ అంతా తానే, అంతే. అంటే కేవలం మీ కూతుర్ని వదిలించుకోవడానికే ఇటువంటివి, అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, తను ఒక డ్రగ్గిస్ట్ అని చెప్పడం, ఇవన్నీ కేవలం ఇవన్నీ మల్హోత్రా ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఒక చీడ పురుగు దొరికిందని. చీడ పురుగు ఎవరో కాదు, మాల్వి మల్హోత్రా. అదే రాజ్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంటే ఈ గొడవలు స్టార్ట్ కాకముందు బాగా మాట్లాడుకుంటుండే, మీరు కూడా మాట్లాడుకుంటే ఎప్పుడైతే మీడియాలో కానీ తను కేసు పెట్టడం జరిగింది అప్పటి నుంచి మీకు కాంటాక్ట్ లో రావడం కానీ లేదంటే సామరస్యంగా మాట్లాడుకుందామని ఇటువంటివి ఏమైనా బయటకు వస్తున్నాయా? ఉన్నప్పుడు తనతో మాట్లాడితే ఎలా ఉంది హెల్త్ అని, అది మామూలే కదమ్మా, సహజీవనం. బట్ ఈ 2-3 months నుంచి నేను కాల్ చేస్తుంటే అది నాట్ రీచబుల్, లిఫ్ట్ అని కదమ్మా, నాట్ రీచబుల్, చేరుకోలేరు, అది ఏదో నంబర్ స్విచ్ ఆఫ్ లో ఇంకా పని చేయట్లేదు అని. అంటే మీ వైపు ఏమైనా వచ్చిందా ఇలా సరే మనం కాంప్రమైజ్ చేసుకుందామని? లేదమ్మా, నాతోటి అయితే తెలీదు. తన్ని అది మాల్వి మల్హోత్రా తమ్ముడు బెదిరిస్తున్నాడంట. రాజ్ తరుణ్ వదిలించుకోకపోతే చంపి నీ బాడీని కూడా దొరకనీను అని చెబుతున్నాడంటమ్మా. అలాగే నాకు జరిగిందంటే మీ మీడియా ద్వారా అందరికి చెబుతున్నాను. మా పాపకి ఏమైనా అన్యాయం జరిగిందంటే అది చాలా దూరం పోద్దమ్మా, చాలా దూరం పోద్ది. మీ మీడియా ద్వారా